நடிகருக்கு வணக்கம். ఒక హీరోకి రెమ్యునరేషన్ అనేది ఇండస్ట్రీలో అతనికి ఉన్న మార్కెట్ వాల్యూని అలాగే అభిమానుల్లో ఉండే క్రేజ్ని బట్టి ఇస్తారు. కానీ కొత్త హీరోల విషయంలో మాత్రం ఆ లెక్కలు మరోలా ఉంటాయి. కొత్త హీరోలకు ఇండస్ట్రీలో పెద్దగా మార్కెట్ ఉండదు. పైగా తక్కువ బడ్జెట్లోనే సినిమాలు తీస్తారు. కాబట్టి వాళ్లకు చాలా అంటే చాలా తక్కువ రెమ్యునరేషన్ అందుతుంది. ఒకవేళ వాళ్లకు బుల్లితెర బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే వెండితెర విషయంలో లెక్కలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. కలెక్షన్లు వస్తేనే ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతారు, లేకపోతే లేదు. కాబట్టి కొత్త హీరోలకు పారితోషికం అనేది చాలా తక్కువగానే ఉంటుంది. ఇక్కడ సుడిగాలి సుధీర్కి కూడా గాలోడు సినిమాకు తక్కువ పారితోషికమే అంది ఉండొచ్చని మొదట్లో అంతా అనుకున్నారు. ఎందుకంటే సుధీర్కి కూడా ఇతర కొత్త హీరోల తరహాలోనే ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ అనేది లేదు. దీనికి తోడు గాలోడు సినిమాకి ముందు అతడు చేసిన 3 సినిమాలు కూడా బోల్తా కొట్టేశాయి. అవి నష్టాలే మిగిల్చాయి. అఫ్కోర్స్ బుల్లితెరపై సుధీర్ తనదైన టాలెంట్ నిరూపించుకొని మంచి ఫ్యాన్ ఫాలోయింగే సంపాదించుకున్నాడు. కానీ సినిమా ఫీల్డ్లోనే హీరోగా తనదైన ముద్ర కానీ మార్కెట్ కానీ క్రియేట్ చేసుకోలేదు. ఆ లెక్కన గాలోడు సినిమాకి గాను సుధీర్కి తక్కువ అమౌంట్ వచ్చి ఉంటుందని భావించారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా సుధీర్ భారీ పారితోషికమే అందుకున్నాడు. రిపోర్ట్స్ ప్రకారం గాలోడు సినిమాకు సుధీర్ అక్షరాల 50 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలిసింది. ఒక అప్కమింగ్ హీరో ఈ స్థాయిలో పారితోషికం అందుకోవడం ఇదే మొదటిసారి. నిజానికి మంచి ట్రాక్ రికార్డుతో పాటు తమకంటూ ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్న హీరోలకే ఆ రేంజ్లో రెమ్యునరేషన్ అందుతుంది. ఇప్పుడున్న యంగ్ హీరోలలో చాలామంది ఆ మార్క్ని అందుకోవడానికి చాలా కాలమే పట్టింది. కానీ సుధీర్ మాత్రం ఎలాంటి గొప్ప ట్రాక్ రికార్డ్ లేకుండానే 4వ సినిమాకే 50 లక్షల మైలురాయిని అందుకున్నాడు. ఈ సినిమా కోసం సుధీర్ చాలా కష్టపడ్డాడు. దానికి తోడు ఇది మంచి లాభాలను తెచ్చిపెట్టింది. కాబట్టి స్వయంగా నిర్మాతలే సుధీర్కి అంత భారీ పారితోషికం ఇచ్చినట్టు తెలిసింది. ఒకవేళ సుధీర్కి గాలోడు తరహాలోనే మరో 2-3 విజయాలు పడితే మాత్రం అతని రెమ్యునరేషన్ ఫిగర్ 1 కోటికి చేరుకుంటుందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. మరొక క్రేజీ న్యూస్ ఏమిటంటే ఈ గాలోడు సినిమా డిజిటల్ హక్కులకు క్రేజీ ఆఫర్ వచ్చింది. ఒక ప్రముఖ ఓటీటీ కంపెనీ ఈ సినిమా రైట్స్ని ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసిందని సమాచారం. రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా డిజిటల్ రైట్స్ని ఒక ఓటీటీ కంపెనీకి 1,40,00,000కు నిర్మాతలు అమ్మేశారని తెలిసింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ రావడం, ఇది భారీ వసూళ్లు కురిపించడంతో ఓటీటీ డీల్ సాలిడ్గా కుదిరినట్టు తెలుస్తోంది. అటు బాక్సాఫీస్ పరంగా ఇటు ఓటీటీ పరంగా ఈ గాలోడు కాసుల వర్షం బాగానే కురిపించడంతో నిర్మాతలకు భారీ లాభాలు వచ్చాయి. పెట్టిన పెట్టుబడికి 3 లాభాలను ఈ సినిమా తెచ్చిపెట్టింది. దీంతో భారీ లాభాలు తెచ్చిపెట్టిన చిన్న సినిమాల జాబితాలోకి ఈ గాలోడు చేరిపోయింది. ఇక ఈ గాలోడు బాక్సాఫీస్ వద్ద 5 కోట్ల షేర్ మార్కిని దాటేసి సుడిగాలి సుధీర్ సత్తా ఏంటో చాటి చెప్పింది. కాబట్టి సుధీర్కి కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక మార్కెట్ రేంజ్ అనేది ఏర్పడింది. కంటెంట్ బాగుంటే సుధీర్ సినిమాలు ఖచ్చితంగా 5 కోట్ల షేర్ కలెక్షన్లు కొల్లగొడతాయన్న నమ్మకాన్ని ఈ గాలోడు సినిమా నెలకొల్పింది. ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ స్టేజ్కి చేరుకున్న సుధీర్ ఇంకా మరిన్ని విజయాలు అందుకొని తన మార్కెట్ రేంజ్ని పెంచుకుంటూ దూసుకెళ్లాలని కోరుకుందాం. అయిపోయి